తెలంగాణ రాష్ట్రంలో కోటి మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. దాదాపు 2 లక్షల రేషన్ కార్డులు రద్దయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ కార్డులు ఉంచాలన్నా తీసేయాలన్నా, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఎవరికి రేషన్ కార్డు ఉండాలి ఎవరికి రేషన్ కార్డు తీసేయాలని చెప్పి ఒక సర్వే చేస్తారు. సుమారు 80% సర్వే పూర్తయిపోయింది. ఇంకా 20% సర్వే కంటిన్యూ అవుతున్నది. సో ఈ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ప్రక్రియలో మ్యాక్సిమం ఈ నెలాఖరి లోపు రేషన్ కార్డుకి సంబంధించి సర్వే అయిపోతుంది. సర్వే అయిపోయినటువంటి వెంటనే దగ్గర ఒక 2 లక్షల రేషన్ కార్డులు రద్దయ్యేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైట్ రేషన్ కార్డు చాలామందికి ఇచ్చారు. ఇచ్చినటువంటి వాళ్ళ రేషన్ కార్డులు కూడా కట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు రేషన్ కార్డులు రద్దు చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ వర్షన్ ఏంది? రేషన్ కార్డులు ఏ విధంగా రద్దు చేస్తారు? ఎవరెవరికి రద్దు చేస్తారు? మరి దాదాపు కోటి మందికి రేషన్ కార్డులు వస్తున్నాయి. చాలామంది రేషన్ కార్డు త్రూ బియ్యం తీసుకుంటున్నారు, నిత్యావసర సరుకులు కూడా తక్కువ ధరకు తీసుకుంటున్నారు. రేషన్ కార్డు తోటి కాంగ్రెస్ పార్టీ నుండి పథకాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డునే లింక్ చేసారు. మహిళలకు 2500 రూపాయలు కావాలంటే రేషన్ కార్డు ఉండాలన్నట, పెన్షన్ కావాలంటే కూడా రేషన్ కార్డు ఉండాలన్నట, ఆఖరికి నిరుద్యోగ భృతి కావాలంటే కూడా రేషన్ కార్డే ఉండాలన్నట, ఆఖరికి ఏ పథకం కావాలన్నా రేషన్ కార్డే ఉండాలన్నట. రేషన్ కార్డు ఉంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పథకాలు వస్తాయి, లేకపోతే రావు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు పంట బోనస్ కావాలంటే కూడా రేషన్ కార్డుకు లింక్ అయి ఉండాలన్నట, రైతు భరోసా కావాలంటే రేషన్ కార్డు లింకు, కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఏది కావాలన్నా రేషన్ కార్డుకు లింకే. ఆఖరికి ఉచిత ప్రయాణం, మహిళలకు ఫ్రీ బస్ అయినా కూడా రేషన్ కార్డుకు లింక్ ఉంటేనే, ఆధార్ కార్డు రేషన్ కార్డుకు లింక్ ఉంటేనే ఉచిత ప్రయాణం. ఇట్లా ఇప్పుడు ఉచిత ప్రయాణానికి ఒక అది స్కానర్ తీసుకొస్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఏమో ఆధార్ కార్డు చూపిస్తే బస్సులో ఎక్కించేది కదా, ఇప్పుడు ఒక కొత్త వర్షన్ పట్టుకొస్తుంది ప్రభుత్వం. ఆ కొత్త విజన్ వర్షన్ ఏంటంటే ఆధార్ కార్డుకి స్కానర్ ఉంటుంది కదా, ఆ స్కాన్ చేస్తారట. అంటే ఆ కండక్టర్లు ఉంటుంది కదా, స్కాన్ చేస్తారు. ఆధార్ కార్డు స్కాన్ చేస్తే ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డుకు లింక్ అయి ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది రేషన్ కార్డు తొలగిస్తారు. రేషన్ కార్డు లేనటువంటి మహిళలకు టికెట్ తీసుకుంటారట. ఎందుకంటే రేషన్ కార్డు లేనటువంటి మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళు కొద్దిగా డబ్బులు ఉన్నోళ్ళు అన్నట్టే. ఇప్పుడు రేషన్ కార్డు సాధారణంగా ఎవరికి ఉంటుంది? నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డు ఉంటుంది. రేషన్ కార్డు ఎవరికి ఇస్తాయి ప్రభుత్వాలు అంటే పేదవాళ్ళకు రేషన్ కార్డులు ఇస్తారు. కాబట్టి పేదవాళ్ళు కానటువంటి వాళ్ళ దగ్గర టికెట్ తీసుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఉచిత ప్రయాణం కూడా పేదవాళ్ళకే పెట్టాలి, అందరికి పెట్టింది రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు ఒక కొత్త వర్షన్ని పట్టుకురాబోతుంది అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ.